అంటే కృష్ణుడు ఆయనదే ఆ సౌండ్. బ్రహ్మ కూడా పుట్టక ముందు బ్రహ్మ ఫస్ట్ పుట్టక ముందు ఆయనకి ఒక లైట్ లాగా కనిపిస్తుంది. సారీ చిన్మాల బ్రహ్మ. అయితే బ్రహ్మకి ఫస్ట్ సౌండ్ ఓం అనే వస్తుంది. ఓం అనేది వింటాడు అనమాట బ్రహ్మ కూడా. అయితే ఇక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఆ నామంని ఆ గోష్ఠి గురువు రామానుజాలు చెప్తారు. ఆయన ఆ మాత్రం వినేసి ఎవరు చెప్పదు, చెప్తే నరకం వెళ్తా అంటే ఆయన ఏం చేస్తాడు, వెళ్తుంటే ఆయన రామానుజాలు ఎమ్మడు ఉన్న శిష్యులు అంటారు, భక్తులు, అరే మీరంటే స్వర్గం వెళ్తారు, మేమైతే దీక్ష తీసుకునే లైట్లేమో మేము వెళ్ళాము కదా అని ఆ మిగతా వాళ్ళు బాధపడుతుంటే అప్పుడు ఈయన రామానుజానికి థాట్ వస్తారు, అరే నేను ఒక్కడనే స్వర్గం పోవాలా, వీళ్ళందరినీ స్వర్గం తీసుకెళ్తా, వైకుంఠం తీసుకెళ్తా అని గుడి గోపురం పైన ఎక్కి అరుస్తాడు, అందరు రండి మీకు ఈ జన్మలోనే ముక్తి కలిగిస్తాం, మీకు ఈ జన్మలోనే ముక్తి కలిగిస్తాం, అందరు రండి అంటే అందరు వచ్చి నించుంటే వాళ్ళ గురువు చెప్పొద్దు అన్నాడు, బ్రేక్ చేసిస్తాడు. అది ఆ గురువు చెప్పిన వాక్కు గుడి పైన వెళ్ళి ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తాడనమాట. చెప్తే అప్పుడు వాళ్ళ గురువుకి తెలిసిపోతారు, శిష్యులు చెప్తారు, ఈయన ఈ విధంగా చెప్పేసి నీకు బ్రేక్ చేసిందంటే గురువు కోపంగా వస్తాడు, నీకేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు, నీవు నరకానికి పోతావు అంటే, సరే గురువు గారు నేను ఒక్కడిని నరకం పోతాయింది, వీళ్ళంతా వైకుంఠంకి వెళ్తారు కదా, వీళ్ళంతా స్వర్గంకి వెళ్తారు కదా అని చెప్తే నేను ఒక్కడు నరకం పోతాను, వీళ్ళందరూ ఉద్ధరించబడతారంటే అప్పుడు గురువుకే బుద్ధి వచ్చేస్తుంది, అరే నువ్వు ఇంత చిన్నవాడివైనా నీ లోపల ఎంత దయ, ఎంత మంచి గుణం ఉంది, నువ్వు అందరినీ ఉద్ధరించాలని చూస్తూ నేనే మూఢంగా ఇట్లా అంటే ఆయననే రామానుజానికి సరెండర్ అయిపోతారు.